పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ప్రతి భారతీయుడు కోరుకుంటూ ఉన్నాడు, పాకిస్తాన్ని మరోసారి మట్టి కరిపించాలని, ఉగ్ర మూకలకు చుక్కలు చూపించాలి అని చెప్పేసి. మోదీ కూడా అదే సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ఎంతవరకైనా వెడతాము, ఈ భూమి మీద ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి వాళ్ళను శిక్షిస్తాము, అలాగే కలలో కూడా ఊహించని విధంగా పాకిస్తాన్కి అలాగే ఉగ్రవాదులకు కూడా చుక్కలు చూపిస్తాం, శిక్షిస్తాం, తుదముట్టిస్తాం అంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే భారత్ పాకిస్తాన్ 4 సార్లు తలపడ్డాయి యుద్ధంలో. 1947, 1965, 1971 అండ్ 1999 ఈ యుద్ధాల్లో భారత్ గెలిచింది. మరి ఇప్పుడు భారత్ పాక్తో యుద్ధానికి రెడీ అయితే గనక మనం సంసిద్ధంగా ఉన్నామా? త్రివిధ దళాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయా? పాక్తో పోల్చితే భారత్ బలం ఎంత అనే విషయాల మీద అంతర్జాతీయ నిపుణులు ఎంజీ రావు గారు మనకి ఇప్పుడు డీటెయిల్డ్ గా వివరిస్తారు. ఎంజీ రావు గారు నమస్కారం. నిన్న మొన్న చాలా డీటెయిల్డ్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచి ఆదరణ కూడా వచ్చింది మీ వీడియోస్ కి. సో ఇవాళ ఈ త్రివిధ దళాలు సంసిద్ధంగా ఎంతవరకు ఉన్నాయి అనే దాని మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతో పాటు మనం భారత్ పాక్ తో ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతుంది, పాక్ తో పోల్చితే మనం ఎంత బలవంతులం అనే విషయాలను కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యంగా యుద్ధము అంటే ఇంతకు ముందు ఆర్మీ నేల మీద వెళ్ళి ఆర్మీ చేసే యుద్ధం, కానీ ఇప్పుడు యుద్ధం అంటే ఇలా మొత్తం అంతా ఎయిర్ ఫోర్స్. సో వాయు యుద్ధం. ఈ ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే ఎలా ముందంజలో ఉన్నాం పాక్తో కంపేర్ చేస్తే, అండ్ ఈ యుద్ధానికి ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా సన్నద్ధమవుతోంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆధునిక యుద్ధం అంటేనే ఎయిర్ ఫోర్స్. మీరు ఇరాక్ యుద్ధం చూసి ఉండొచ్చండి. ఇరాక్ యుద్ధం సద్దాం హుసేన్ని ఓడించడానికి అమెరికా ఇరాక్ నేల మీద కూడా అడుగు పెట్టకుండా సద్దాం హుసేన్ని పదవిలోంచి దించేసింది. అది ఆధునిక యుద్ధానికి ఉదాహరణ. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా అమెరికా సైనికుడు ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ మీద భూమి మీద అడుగు పెట్టకుండా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఓడించేశారు. అది ఆధునిక యుద్ధం. ఆధునిక యుద్ధం అంటేనే ఎయిర్ ఫోర్స్ అండి. ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్ గా లేకపోతే ఆధునిక యుద్ధాలు గెలవడం అసాధ్యం, అసంభవం కూడా. ఇప్పుడు మీరు అడిగినట్టు భారత్ పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధానికి దగ్గరలో ఉన్నాయి. ఆమె ఇండియా ఏంటంటేనండి తన ఎయిర్ ఫోర్స్ ని సర్వసన్నద్ధతంగా పెట్టేసింది అనమాట. ఇందులో భారత్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తో ఒక సమతుల్యం ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తే మనకు తెలిసి వచ్చే విషయం ఏంటంటే భారతదేశానికి సుమారు 2229 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయండి, యుద్ధ విమానాలు ఉన్నాయి. అందులో 500 యుద్ధ విమానాలు బాంబర్స్ అంటారన్నమాట, అటాకింగ్ అనమాట, బాంబర్సే ఉపయోగిస్తారు, అంటే ఫ్లై చేస్తూ బాంబ్స్ వేయడం అనమాట. తర్వాత పాకిస్తాన్ విషయానికి వస్తే 1399 ఉన్నాయి. అందులో ఈ బాంబర్స్ ఏంటంటే 399. అంటే భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ కంటే 2 రెట్లు ఎక్కువ ఉన్నాయండి. సో ఇంకా ఇది కూడా కాదు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ముఖ్యమైన యుద్ధ విమానాలు ఏంటంటే రఫేల్ 4.5 జనరేషన్, 4.5 జెన్ అంటారు. మొన్న డసాల్ట్ ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. తర్వాత రష్యా నుంచి సుఖోయ్ 30 ఎంకేఐ, సుఖోయ్ 30 ఎంకేఐ అని ఒకటి ఉంటాయండి, సుఖోయ్ 27 ఉంటాయి. ఇంకా రష్యా నుంచి వస్తే మీకు 21, మీకు 23, మీకు 25, మీకు 27 సిరీస్ ఒకటి ఉంటాయి. దీంతో ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న మిరేజ్ 2000 ఫైటర్స్ ఉంటాయండి. బాలాకోట్ మీద ఉపయోగించింది మిరేజ్ 2000 ఫైటర్స్ ఉపయోగించాం. సో ఎయిర్ ఫోర్స్ ఇది అండి. ఎయిర్ ఫోర్స్ తర్వాత ఇందులో కనిపించే C-130 హెర్క్యులస్ అంటారు. ఇది ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి అమెరికా నుంచి. తర్వాత ఇది AN-52 రష్యా నుంచి తెచ్చుకున్నాం. ఇది ఎయిర్ ఫోర్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్. దీంతో పాటు 800 హెలికాప్టర్స్ కూడా ఉంటాయి. హెలికాప్టర్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్. అటాకింగ్ హెలికాప్టర్స్ అంటాం, అపాచీ అని, తర్వాత AL అని, ధ్రువ్ అని. ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా మనం చాలా దృఢంగా ఉన్నాం. తర్వాత పాకిస్తాన్కి వస్తే పాకిస్తాన్ J-10 అని, J-17 అని ఉన్నాయి 4th జనవరికి. అంతకు ముందు అమెరికా నుంచి తెచ్చుకున్న F-16 ఫైటర్స్ ఉన్నాయి. ఈ రోజు F-16 మన సుఖోయ్ ఫైటర్స్ ఒకటండి. తర్వాత ఈ రఫేల్ ఫైటర్, ఇప్పుడు కనపడే రఫేల్ ఫైటర్ ఈజీగా కొట్టేస్తుంది. దిస్ ఇస్ వాట్ రఫేల్ ఫైటర్స్ ఇదండి. తర్వాత ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ యుద్ధ విమానాలు మన మీద 100 రావచ్చు ఒకేసారి, మనం 100 వెళ్ళొచ్చు. కానీ 100 యుద్ధ విమానాలు తప్పించుకుని వెళ్ళగలగాలి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఓడిపోతుంది అనమాట. ఇప్పుడు తప్పించుకుని రావడానికి మన దగ్గర ఉండేది S-400 అని ఒకటి, S-400 ట్రయంఫ్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. మొన్నే రష్యా నుంచి తెచ్చుకున్నాం. ప్రపంచంలో ఎంత అధునాతనం అంటే డ్రోన్ సిస్టమ్ లాగా, డ్రోన్ దానికంటే మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఐరన్ డోమ్ కంటే ఇది ఎక్కువ అండి. ఐరన్ డోమ్ లాంటి S-400 రష్యా నుంచి తెచ్చుకున్నామండి.
ఇది ఒక్కసారి ఢిల్లీ దగ్గర మోహరించాం, కలకట్టా దగ్గర ఒకటి ఉంది, ఇండియా పాకిస్తాన్ బౌండరీ దగ్గర ఉన్నాయి, 3 ఉన్నాయి అన్నమాట ఇవి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఏ మిస్సైల్ కానీ, ఏ ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఆకాశంలో ఏ వస్తువు కూడా, పక్షి లాంటిది కూడా 100-200 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పేల్చేస్తాం. ఓకే, అంటే భారత S-400 డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు అది దాటి పాకిస్తాన్ మిసైల్ ఏదైనా వస్తే కనుక ఇమ్మీడియట్ గా ఎయిర్ క్రాఫ్ట్ వచ్చిన ఏదో వచ్చిన, సో ఇలా ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి చాలా దృఢంగా ఉంది. ఇప్పుడు సన్నద్ధతకు సంబంధిస్తే మనం సన్నద్ధంగా ఎలా ఉన్నామంటే, ఈ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించండి ఇప్పుడు సన్నద్ధంగా చూడండి ఒక్కసారి ఎయిర్ ఫోర్స్ సన్నద్ధత ఎలా ఉంది, ఇది ఒక్కసారి మనం చూడాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఉండడం గొప్ప కాదు, ఎన్ని యుద్ధ విమానాలని కాదు, ఎంత సక్రమంగా వినియోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ తక్కువ విమానాలు ఉన్న ఇరాన్ కానీ 57 దేశాలను ఓడిస్తే ఎయిర్ ఫోర్స్. మన ఇండియాలో ఎయిర్ ఫోర్స్ ఏంటంటే హిండాన్ అని, ఇది కూడా ఢిల్లీ దగ్గర ఉంటుందండి, ఇది ఢిల్లీ పక్కనే, ఇది ఏషియాస్ లార్జెస్ట్ ఎయిర్ బేస్ అండి. ఇక్కడ రఫేల్ ఫైటర్స్ అని, ఇందాక నేను చెప్పిన మిరేజ్ ఫైటర్స్, మిగ్, సుఖ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇది పాకిస్తాన్కి దగ్గరలో ఉంటాయి. తర్వాత అంబాలా హర్యానా దగ్గర ఉంటుందండి, ఇది చాలా పాకిస్తాన్ టార్గెటెడ్ అనమాట, చాలా సాఫిస్టికేటెడ్. తర్వాత హష్మీర్ అని ఇక్కడ ఒకటి ఉంటుందండి. తర్వాత గుజరాత్ దగ్గరతో ఉంటుంది. తర్వాత మధ్యప్రదేశ్ దగ్గర ఇక్కడ ఒకటి ఉంటుంది. తర్వాత సౌత్ ఇండియాలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ 9 ఉన్నాయి, మొత్తం 60 వరకే మనకు ఉన్నాయి. దీనికి కేవలం 4-5 ఉన్నాయి. సో ఇంత మోడర్న్ ఎక్విప్మెంట్ అంబాలా నుంచి, వీటి నుంచి ఇప్పుడు సర్వసన్నద్ధంగా పుట్టింది. ఇప్పుడు రఫేల్ ఫైటర్స్ని అంబాలా పంపించేసింది ఇండియా, ఇప్పుడు పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత. సో అంత అలర్ట్గా ఉన్నాయండి మన ఎయిర్ ఫోర్స్, టోటల్లీ అలర్టెడ్ అనమాట. మోహరింపులు అద్భుతంగా ఉన్నాయి. తర్వాత రఫేల్ ఏంటంటే ఆకాశంలోనే నింపేసుకుంటుంది పెట్రోల్. సో ఇది 3000 కిలోమీటర్ల దాకా వెళ్తుంది, ఈ అణు వాహకాలు కూడా. ఈ విధంగా మనకేంటంటే ఎయిర్ ఫోర్స్ సన్నద్ధత పాకిస్తాన్ కంటే ఎన్నో రెట్లు ఉంది. మన ఎయిర్ ఫోర్స్ ముందు పాకిస్తాన్ నిలబడడం అనేది అస్సలు సాధ్యం కాదు. రైట్. ఇక నేవీ విషయానికి వస్తే భారత్కి 3 వైపులా సముద్రం ఉంది. పాకిస్తాన్ నేవీతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇండియన్ నేవీ బలంగా ఉంటుంది. నేవీ బలం ఏంటి, మనం ఏ రకంగా, మన ఇండియన్ నేవీ ఏ రకంగా సంసిద్ధంగా ఉంది అంటే ఏం చెప్తారు? మన ఇండియన్ నేవీని ఏంటంటే రీసెంట్గా ఒక పవర్ ఇండెక్స్ అని ఒకటి రిలీజ్ చేసింది. పవర్ ఇండెక్స్ ఇది ఏంటంటే భారత ఆర్మీ 4th ప్లేస్, భారతదేశం 4th ప్లేస్, పాకిస్తాన్ 9వ ప్లేస్ లో ఉండదు, 12వ ప్లేస్ లో పడిపోయింది 2025 వరల్డ్ ప్లేస్ పడిపోయింది. ఇప్పుడు నేవీకి సంబంధించి భారతదేశం ఒక అద్భుతం బ్లూ వాటర్ నేవీ అంటే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం చేయగల ఒక సామర్థ్యం అంటారన్నమాట బ్లూ వాటర్ నేవీ. ఇది ఈ నేవీకి సంబంధించి వస్తే భారత్ దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అంటారు, ఇంకోటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. దిస్ ఇస్ వాట్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఇంకోటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు పాకిస్తాన్కి 0, అసలు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేవు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే దీని మీద ఒక 60 నుంచి 70 యుద్ధ విమానాలు కూడా ఉంటాయండి. ఇది ఒక ఎయిర్ బేస్ లాంటిది అనమాట, ఎక్కడ అరేబియన్ సముద్రంలోకి వెళ్ళిపోద్ది ఇది. ఇప్పుడు ఇండియా ఏం చేసిందంటే ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లని పాకిస్తాన్ దగ్గర అరేబియా సముద్రం దగ్గర మోహరించేసిందండి. వీటి మీద యుద్ధ విమానాలు ఉంటాయి. వీటిలో MiG-29 అని రష్యా నుంచి తెచ్చుకున్న యుద్ధ విమానాలు ఒకటి ఉంటాయండి. రఫేల్ ఇప్పుడు రాబోతున్నాయి. MiG-29 ఉంటాయి, మిరేజ్ ఫైటర్స్ ఉంటాయి అనమాట. ఇవి మోస్ట్ పవర్ఫుల్ అండి, సుఖైలు ఉంటాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏంటంటే కరాచీ దాకా వెళ్తుంది, ఇప్పుడు గుజరాత్ తీరానికి వెళ్తుంది. కార్వార్ అనే ఒక పోర్ట్ ఉంటుందండి, కర్ణాటక దగ్గర కార్వార్ అని ఉంటది అనమాట. ఆ కార్వార్ దగ్గర ఈ 2 ఉంటాయి. ఈ 2 ఇప్పుడు పాకిస్తాన్ వైపు, అరేబియా సముద్రం వైపు కదిలి వెళుతున్నాయి. ఇది కదిలి వెళ్ళడం అంటే పాకిస్తాన్ దడదడ. ఎందుకంటే పాకిస్తాన్ ఈ రెండింటిని తట్టుకుని నిలబడడం అనేది అసాధ్యం. ఎందుకంటే 50 ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్లు ఇందాక చెప్పిన యుద్ధ నౌకలు ఉన్నాయి భారతదేశం దగ్గర 290 కరెక్ట్ గా చెప్పాలంటే 293 షిప్స్ ఉన్నాయి, వార్ షిప్స్ ఉన్నాయండి. పాకిస్తాన్ దగ్గర 121 వార్ షిప్స్ ఉన్నాయి. మనం 3 రెట్లు ఎక్కువ ఉన్నాం. ఈ 293 వార్ షిప్స్ అనేవి మోస్ట్ సాఫిస్టికేటెడ్ అనమాట. శాస్త్ర సాంకేతిక రంగాలు పోలిస్తే ప్రపంచంలో ఏ దేశానికి తీసుకట్టు కాదు, అంత మోస్ట్ పవర్ఫుల్ ఉంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ఎయిర్ షిప్స్ లో రెండోది ఈ నేవీ అనగానే చాలా ముఖ్యం, ఆధునిక యుద్ధాలకు ముఖ్యం ఏంటంటే సబ్మెరైన్స్. ఈ సబ్మెరైన్స్ కూడా భారత్ దగ్గర 18 ఉంటే దీని దగ్గర 8 మాత్రమే ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. ఈ 18లో కూడా 2 చాలా ముఖ్యం, అణు జలంతర్గాములు అంటారంటే SSBN అంటారు. ఈ అణు జలంతర్గాములు రీసెంట్ గా అరిహాంత్ అనేది ఒకటి వచ్చింది, వైజాగ్ దగ్గర ఉంటుంది, అది మన వైజాగ్ దగ్గర.
ఐఎన్ఎస్ అరిఘాట్ అని రీసెంట్ గా వచ్చింది, అరిహంత్ అని ఒకటి వచ్చింది, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్. ఈ 2 న్యూక్లియర్ సబ్మెరీన్స్. ఇవి సముద్రం లోపలికి వెళ్ళిపోయి బయటికి రావు, 6 నెలల పాటు బయటికి రావడం, ఎందుకంటే ఇంధనం అణు ఇంధనం కాబట్టి 6 నెలలు. వీటి నుండి K-100 K-400 అని మిసైల్స్ ఉంటాయండి, 700 కిలోమీటర్లు ప్రయోగిస్తాయి. అంటే పాకిస్తాన్కి దూరంగా, కరాచీకి దూరంగా 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఎక్కడో నక్కిపోయి ప్రయోగిస్తే అంటే కరాచీ నాశనం చేసేస్తాయి అన్నమాట. శత్రు దేశాలు ఐడెంటిఫై చేయగలుగుతాయి. అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో వాటిని ఐడెంటిఫై చేయడానికి కూడా టెక్నాలజీ ఉంది, అది మన దగ్గర ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణుజలంతర్గాములు వచ్చినాయి అనుకోండి, అవి ఎలక్ట్రిక్ అణుజలంతర్గాములే, డీజిలే. అవి తప్పనిసరిగా 2 రోజులు 3 రోజులకు ఒకటి సముద్రం పైకి రావాలి. మన అణుజలంతర్గాములు పైకి అవసరం లేదు కాబట్టి వాటిని కనిపెట్టడం కష్టం. వాటిని కనిపెట్టాలంటే P-18 అని ఒక ఎయిర్ క్రాఫ్ట్ అమెరికా తయారు చేసింది, అవి మనం తెచ్చుకున్నాం. పాకిస్తాన్ దగ్గర అది లేవు. సో మన అణుజలంతర్గాములు మిగిలినవి పోయినా అణు జలంతర్గాములు మాత్రం శత్రు దుర్భేద్యం, వాట మెరిగినాయి. సో ఈ విధంగా సబ్మెరైన్స్ ఫైట్కి వచ్చిన, నేవీ దగ్గరికి వచ్చిన పాకిస్తాన్ మన నేవీ ముందు పని చెయ్యదు. 2 మీరు వైజాగ్ పోర్టుకి వెళ్తే గాజీ అని ఒకటి ఉంటది, గాజీ వైజాగ్ పోర్టులో చూసారు, గాజీ మూవీ కూడా ఉంది కదండి. ఈ గాజీ 1971 యుద్ధంలో మన వైజాగ్ పోర్టుని పేల్చడానికి వస్తే మన జలంతర్గామి వెళ్ళింది, గుర్తుందండి అది. సో మనతో యుద్ధంలో 71 కాదు, 61లో కాదు, అంతకు ముందు జరిగిన అన్ని యుద్ధాల్లో మన నేవీ భయంకరంగా ఓడించింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అసలు మన నేవీ ముందు పాకిస్తాన్ అసలు ఒక్కరోజు కూడా నిలవదండి. ఓకే, మెయిన్ గా ఇండియన్ ఆర్మీ గురించి చెప్పండి. మన భారత ఇండియన్ ఆర్మీ ఎంత బలం వెన్ కంపేర్ టు పాకిస్తాన్? ఎస్ అండి, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఎలా ఉన్నా, నేవీ ఉన్నా, ఎప్పుడు కూడా సైనిక దళాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయండి. ఎందుకంటే సైనిక దళాలు ఇంపార్టెంట్. మన దగ్గర సైనిక దళాల విషయానికి వస్తే 12 లక్షల ఆర్మీ ఉంది, 12 లక్షల యాక్టివ్ ఆర్మీ అంటారు. వాళ్ళ దగ్గర 5.5 లక్షల ఆర్మీ ఉంది. మనం వాళ్ళకంటే చాలా 2 రెట్ల కంటే ఎక్కువే ఉన్నాం. వాళ్ళ దగ్గర 5.5 లక్షలు ఉంటే మన దగ్గర 12.5 లక్షలు ఉంది ఆర్మీ. దీంతో పాటు ఆర్మీ ఏంటంటే రిజర్వ్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది రెడీగా, మన ఎన్సీసీ క్యాడెట్లు హైదరాబాద్ లో కూడా ఉంది కదా రిజర్వ్ ఫోర్స్. అక్కడ వాళ్ళ దగ్గర ఒక 5 లక్షలు ఉంది, మన దగ్గర 10 లక్షలు ఉంది రిజర్వ్ ఫోర్స్. ఇవి కాకుండా పారామిలిటరీ ఫోర్సెస్ అని ఉంటాయండి, అవి కూడా ఆర్మీకి ఉపయోగం. అంటే పోలీస్, సివిలియన్ పోలీస్ అని పక్కన పెట్టేస్తే ప్రతి స్టేట్ కున్న పోలీసు, పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, ఇండియా టిబెటియన్ బెటాలియన్ ఫోర్స్, ఇలా ఉంటాయి అనమాట. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ, ఈవెన్ రైల్వే ఫోర్స్ కూడా. ఈ పారామిలిటరీ అది హోమ్ మినిస్ట్రీ కింద వస్తాయి, వాళ్ళు 12 లక్షలు ఉన్నారు మన దగ్గర. సో ఈ విధంగా ఆర్మీ సైనిక దళాలకు సంబంధించవలసి వస్తే పాకిస్తాన్ కంటే మనం ఏ విధంగా చూసినా 3-4 రెట్లు ఎక్కువ ఉంటాం. సో మన ఇండియన్ ఆర్మీ 4th ప్లేస్లో ఉంది ఇప్పుడు. దీన్ని తట్టుకుని నిలబడడం పాకిస్తాన్ తరం కాదండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర 5.5 లక్షలు ఉన్నా మన దగ్గర ఉన్న 12 లక్షల ఆర్మీ అంటే చాలా దృఢం. రెండోది ఏంటంటే మీకు ఒకటి, ఎంతమంది ఉన్నారని కాదు, ఎంత సామర్థ్యంతో ఉన్నారని. మన వాళ్ళు ఇప్పుడు పహల్గామ్ లాంటి, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీరు, టిబెట్ను, హిమాలయాసు, ఈ పర్వత ప్రాంతాలు, అడవుల్లోనూ ఈ నక్సలైట్లతోనూ అడవుల్లో యుద్ధాలు చేస్తారు, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. పర్వత ప్రాంతాల్లో చైనాతోటి, పాకిస్తాన్తో నిన్న అలాగా యుద్ధాలు చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే ఎంతో శిక్షణ పరంగా చూసినా, తర్వాత వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ పరంగా చూసినా పాకిస్తాన్తో పోలిస్తే చాలా సామర్థ్యం అనమాట. మన సైనిక దళాలు క్రమశిక్షణ ఇంపార్టెంట్, క్రమశిక్షణ పరంగా ఉంటారు. మన పాలిటిక్స్ ఉండవు మన ఆర్మీకి, కేవలం యుద్ధం మీద దృష్టి పెడతారు, వాళ్ళు పాలిటిక్స్ కూడా చేస్తారు. కాబట్టి మన సైనిక దళాల ముందు వాళ్ళ సైనిక సంపత్తి తక్కువైనా మనది చాలా ఎక్కువ. మళ్ళీ క్రమశిక్షణ పరంగా, సామర్థ్య పరంగా మన ముందు పాకిస్తాన్ నిలబడడం అనేది అసంభవం అండి. రైట్, ఒకసారి మనం మిసైల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మిసైల్స్ విషయానికి వస్తే మనకి ఐ థింక్ బ్రహ్మోస్, అగ్ని ఇవన్నీ ఉన్నాయి కదా. అవునండి, ఇప్పుడు ఆధునిక యుద్ధం అంటేనే, యుద్ధ తంత్రం అంటేనే మిసైల్ ఫోర్స్ అండి. ఎస్ అండి, మిసైల్ ఫోర్స్ చాలా ముఖ్యంగా మంచి విషయం తీశారు మీరు. ఇండియా పాకిస్తాన్ మధ్యన ఏదైనా యుద్ధాన్ని నిర్ధారించగలదంటే మిసైల్సే. ఎందుకంటే ఇప్పుడు మనం రష్యా చూస్తున్నాం. ఒకరోజు రష్యా ఓటమి దగ్గరికి వెళ్ళిపోతుందా అనే సమయంలో పుతిన్ గారు ఒక మిసైల్ని ప్రయోగించాలండి. ఆ మిసైల్ పేరు ఒరిష్నిక్, అంటే ఒక పక్షి పేరు అనమాట. ఈ ఒరిష్నిక్ అనే ఒక మిసైల్ ప్రయోగం రష్యా వైపు, మొత్తం యుద్ధాన్ని రష్యా వైపు తిప్పేసింది. అంత శక్తివంతం అనమాట, హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్ అనమాట. దాన్ని తట్టుకోవడం అమెరికా కూడా ఆపలేని పరిస్థితి. అందుకని మిసైల్ ఫోర్స్ అనేది ఆధునిక యుద్ధాలు. ఇప్పుడు చూడండి, ఇండియా పాకిస్తాన్, ఇప్పుడు ఆ పాకిస్తాన్ మిసైల్ డిప్లాయ్ చేసేసింది, ఇండియా కూడా మిసైల్స్ అన్ని సర్వసన్నద్ధం చేసేసింది. ఈ పాకిస్తాన్ ఇండియాలో మిసైల్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్.
ప్రపంచంలో పాకిస్తాన్ కూడా అధునాతనమైన మిసైల్ కలిగి ఉంది. అది దాని దగ్గర ఉన్న మిసైల్ ఇండియా కంటే ముందు పాకిస్తాన్ చెప్తానండి. పాకిస్తాన్ దగ్గర మన ఇండియాకి శత్రువులు ఉండేవారు, మన గోరి ఆడి పేరు పెట్టింది, గోరి మిసైల్ అని ఉంటాయి, గోరి 1, 2, 3 అని. తర్వాత షహీన్ 1, 2, 3 అని మిసైల్స్ ఉంటాయండి. తర్వాత హతాఫ్ అని మిసైల్ 1, 2, 3 ఉంటాయి. తర్వాత బాబర్, ఇలా అనమాట, ఏజిఎం అని. ఇవన్నీ సౌత్ కొరియా నార్త్ కొరియా నుంచి కానీ చైనా నుంచి కానీ తెచ్చుకుంది. అద్భుతమైన మిసైల్ సిస్టమ్ పాకిస్తాన్ కూడా అక్కడ ఉంది. అంత ఈజీ కాదు. హైదరాబాద్ మీద పడవచ్చు, ఢిల్లీ మీద పడవచ్చు, ఎక్కడికైనా. అది మొత్తం భారతదేశం అంతా వాళ్ళ పాకిస్తాన్ మిసైల్ సిస్టమ్. ఈ రోజు మన భారతదేశానికి ఏదైనా డేంజర్ ఉందంటే వాళ్ళ మిసైల్ సిస్టమే. ఇప్పుడు అదే విధంగా ఇండియాకి వద్దామండి. ఇండియా దగ్గర మిసైల్ సిస్టమ్కి వస్తే ఇండియా దగ్గర కూడా అగ్ని 1 నుంచి అగ్ని సిరీస్ ఉంది. ఈ అగ్ని అనేది పాకిస్తాన్ అంత అవసరం లేదు, చాలా తక్కువ ఉంటుంది అగ్ని మిసైల్ సిస్టమ్ అండి. అగ్ని 700 నుంచి మొదలవుతుంది. ఇది 6000, 12,000 వరకు ఉంది అగ్ని మిసైల్ సిస్టమ్. కానీ ఇంకొక మిసైల్ ఉంది, పృథ్వీ 1, 2, 3, 4 అని ఉంటుంది. అదేంటంటే సింపుల్ అండి. 1983లో అబ్దుల్ కలాం గారు 1983లో ఒక మిసైల్ సిస్టమ్, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. దాన్ని ఏమంటారు, IGDP, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ సిస్టమ్ అని. దీనిలో భాగంగా ఒక 6 మిసైల్ తయారు చేసాం. ఆకాష్, నాగ్, త్రిశూల్, పృథ్వీ, అగ్ని, అస్త్ర, సూర్య. ఈ సూర్య అనేది ICBM, అగ్ని అనేది ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్. అది ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్తాయి. కానీ దీని దగ్గరకు వస్తే మనకు కావాల్సింది ఏంటంటే ఈ అగ్ని మిసైల్ సిస్టమ్ అండి. పృథ్వీ అనేది సరిపోతుంది. తర్వాత ఈ బ్రహ్మోస్ అనేది ఒకటి ఉంది. ఈ బ్రహ్మోస్ కోసం మనం ఇక్కడ ఒకసారి ఆగాలి. ఈ బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ ఏంటంటేనండి, ఈ బ్రహ్మోస్ అనేది క్రూయిజ్ మిసైల్. ఇది 290 కిలోమీటర్లు. దీన్ని ఆపడం చైనా కూడా కాదు. ఈరోజు చైనా మన మీద యుద్ధానికి ఎందుకు రాదంటే ఇది ఒక మిసైల్ వల్లే. చైనాయే యుద్ధానికి రాదు, దీన్ని చూసి భయపడుతుంది. పాకిస్తాన్ ఇక చిన్న కథ చెప్తారన్నమాట. రీసెంట్గా ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ ఇండియా పాకిస్తాన్ శక్తిని పరీక్షించడానికి ఏం చేసిందంటే సరదాగా ఈ మిసైల్ ప్రయోగించేసింది. ఈ మిసైల్ వెళ్ళి పాకిస్తాన్లో 190 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ పడింది. 190 కిలోమీటర్ల పాటు ఈ మిసైల్ని ఆపలేకపోయింది పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే ఈ మిసైల్ ఆల్రెడీ ప్రయోగించి చూసేసాం మనం. పాకిస్తాన్లో వెళ్ళిపోయింది. పాకిస్తాన్ నోరు మూసుకుని కూర్చుందండి. ఈ మిసైల్ని ఏంటంటే భూమి మీద 1 మీటర్ ఎత్తులో వెళ్తుంది. దీన్ని రాడార్లు కానీ ఎవ్వరు పసిగట్టలే, జిగ్జాగ్ వెళ్ళద్ది దీన్ని పట్టిగా. దీన్ని క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ అంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. దీన్ని చూస్తేనే పాకిస్తాన్ దడ. ఇది ఎయిర్ ఫోర్స్లో ఉంటుంది, ఆర్మీలో ఉంటుంది, ఎయిర్ ఫోర్స్లో ఉంటుంది, నేవీలో కూడా ఉంటుంది. మళ్ళీ బ్రహ్మోస్ ఎయిర్ మిసైల్ ఏంటంటే ఎయిర్ టు ల్యాండ్ ఉంటుంది, ఎయిర్ టు ఎయిర్ ఉంటుంది, ల్యాండ్ టు ల్యాండ్. ఇది సుఖోయ్ 30లకు ఉపయోగిస్తారు. సుఖోయ్ 30 రఫేల్లో ప్రయోగిస్తున్నారు. రఫేల్ ద్వారా అస్త్ర మిసైల్ సిస్టమ్ అని. ఆకాశ్ యాంటీ ట్యాక్. సో ఈ మిసైల్ ఫోర్స్కి సంబంధించే ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది, లాస్ట్ 2 days నుంచి ఈ మిసైల్ అన్నిటినీ ఎక్కడక్కడ మోహరించి పెట్టేసిందండి. వీటిని తట్టుకోవడం కష్టం. 2 ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ మన ఇండియాలో ఏ సిటీనైనా మిసైల్తో కొట్టగలదు. దానికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇది ఒకటి భయంకరం అనమాట. అణు మిసైల్ కూడా ఉన్నాయి. మనం కూడా ఏదైనా కొట్టగలుగుతాం. దీన్ని ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఇందాక చెప్పాను మీకు, పాకిస్తాన్ నుంచి కన్యాకుమారికి రావాలంటే నాకు తెలిసి 3000+ కిలోమీటర్స్ ఆ రేంజ్ ఉన్న మిసైల్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. షహీర్ మిసైల్ అని ఇవన్నీ మిసైల్ సిస్టమ్ ఉంది, దాని దగ్గర కూడా ఉన్నాయి. అంటే రేంజ్ కంపేర్ చేస్తే 5000 ఉన్నాయి. పాకిస్తాన్ రేంజ్ ఎక్కువ భారత్ కంటే, భారత్ మిసైల్ కంటే. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు భారత్ మిసైల్ ఎందుకు తయారు చేస్తుంది, చైనాను కూడా దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తుంది. కానీ పాకిస్తాన్ మిసైల్ అన్ని తయారు చేసేది ఏంటంటే కేవలం ఇండియా దృష్టితో మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. కేవలం ఇండియా దృష్టితో మాత్రమే మిసైల్ తయారు చేస్తుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు పాకిస్తాను తన షహీర్ మిసైల్ కానీ, హతాబ్ మిసైల్ కానీ, గోరీ మిసైల్ కానీ ప్రయోగించాలంటే ఇదిగోండి ఇక్కడ రావిల్పిండి అని ఉంటుంది అనమాట. ఇక్కడ లోపల ఉంటాయి, దగ్గరలో ఉండవు. ఎప్పుడు కూడా బోర్డర్ దగ్గరలో పెట్టరు వాళ్ళు. ఇదిగోండి బలూచిస్తాన్ కొండ ప్రాంతాల్లో ఉంటాయి అనమాట మిసైల్ సైలోస్ అని. ఇక్కడ నుంచి ప్రయోగిస్తుంది. ఇక్కడ నుంచి ఢిల్లీ, ఇక్కడ నుంచి హైదరాబాద్, ఇక్కడ నుంచి చెన్నై, ఇక్కడ నుంచి కన్యాకుమారి, ఇక్కడ నుంచి ఇండియా ప్రతి ప్రాంతం దీని మిసైల్ రేంజ్లో ఉందండి. సో మనకు అది డేంజరే. కానీ ఇండియా కూడా ఈ బోర్డర్ నుంచి గోరీలు ఇక్కడ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ ఇదిగో ఇక్కడ నుంచి కూడా ప్రయోగిస్తుంది అనమాట. ఎక్కడ అగ్ని దూరంగా ఇదిగో చెన్నై నుంచి, సౌత్ ఇండియా నుంచి ప్రయోగిస్తాం ఒక అగ్నిని. సో మనం ఏం లేదు. కానీ ఇక్కడ డిసైసివ్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను S-400. ఈ S-400ని ఇదిగోండి ఇక్కడ మోహరించింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి మోహరించింది. ఈ S-400 ఏంటంటే ఆ మిసైల్స్ మన మీద వస్తూ ఉంటే దాన్ని గాలిలోనే కొట్టాలి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు, మిసైల్ యాంటీ మిసైల్ సిస్టమ్ అని. S-400 ఒకటి ఉంది మన దగ్గర. పృథ్వీ యాంటీ మిసైల్ సిస్టమ్ ఒకటి ఉంది. తర్వాత అస్త్ర ఒకటి ఉంది.
తర్వాత ఇలా అమెరికా నుంచి కొన్ని, రష్యా నుంచి కొన్ని తెచ్చుకున్నాం. అంటే ఆ సిస్టమ్ మన దగ్గర ఉంది కానీ పాకిస్తాన్ దగ్గర లేదు. పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి కానీ పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చుకున్నాం. అంత సోఫిస్టికేటెడ్ ఓకే. కాదు. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా మిసైల్ ప్రయోగిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ గానే అనుకుందాం, ఇమీడియట్ గా ఎక్కడి నుంచో దాన్ని క్రాష్ చేసేస్తారు, స్మాష్ చేసేస్తారు. ఇప్పుడు మనం పాకిస్తాన్ హైదరాబాద్ మీద వేయాలనుకుంది. హైదరాబాద్ చాలా ముఖ్యం. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఎప్పుడు టార్గెట్లు ఉంటాయి. ముంబై అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని, లేదా ఈ రాజధాని. ఇప్పుడు ఢిల్లీ మీద అది కన్ను వేయదు. ఢిల్లీ మీద ఎట్టి పరిస్థితుల్లో S-4 వాళ్ళు మిసైల్ వెయ్యరు. ఎందుకంటే ఇక్కడ S-400 మోహరించి ఉంది. దాన్ని దాటి ఏ మిసైల్ కదా పక్షి కూడా రాలేదు. కాబట్టి ఢిల్లీ మీద వాళ్ళు వెయ్యరు. హైదరాబాద్ మీద వాళ్ళు ఎయిర్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఎందుకంటే ఇంత దూరం ఇది గాల్లోకి లెగిసేటప్పుడే పసిగట్టేస్తాం. గాల్లోకి లెగిసేటప్పుడు ఈ S-400 పసిగట్టేసి ఇక్కడ నుంచి కూల్చేస్తారు వాళ్ళు, ఎయిర్ ఏది వచ్చినా. కాబట్టి హైదరాబాద్ అంటే సుమారు 2 గంటలు రావాలి ఆ మిసైల్. ఢిల్లీ అంటే ఈ దగ్గరలోంచి 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. ఈ 2 అవర్స్ టైంలో వాళ్ళు ఎవరు, కేవలం వాళ్ళు మిసైల్ ఎక్కడ ప్రయోగిస్తారంటే అమృత్సర్ దగ్గర సిటీని కొట్టేస్తారు అన్నమాట. సో ఆ విధంగా మన మిసైల్ ని ఆపేయచ్చే టైం మనకు దొరుకుతుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం అంటే మనకే ఉందిలే, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి లేకపోతే విజయవాడలో ఉన్న వాళ్ళకి అని అనుకుంటూ ఉంటాం కదా. ఏం ప్రాబ్లం లేదనుకుంటాం. ఓన్లీ సరిహద్దు గ్రామాలని ఖాళీ చేస్తూ ఉంటారు, అక్కడ ప్రజల్ని బంకర్లలోకి తరలిస్తూ ఉంటారు. నిజంగా సైనిక చర్య లేకపోతే అంతకు మించి అణుయుద్ధం లేకపోతే పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమిస్తే కనుక అది మన మన ఐ మీన్ మొత్తం భారతదేశానికి ప్రమాదం కదా. భారతదేశానికి ప్రమాదం. పాకిస్తాన్ ఒక అధునాతన సైనిక దళాలతో కూడా మిసైల్, నేవీ అన్ని ఉన్నాయి. వీళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, 160 అణుబాంబులు. అణుబాంబులకి మిసైల్ తోడవుతాయి. ఈ మిసైల్స్ ద్వారానే అణుబాంబులు వేస్తారు. నాకు ఒక్క డౌట్, ఒక్క అనుభవం సరిపోతుందా భారత్ కి, లేకపోతే ఒక్క అనుభవం సరిపోతుందా పాకిస్తాన్ కి? ఒకటండి, ఇప్పుడు అణుబాంబు అంటే హిరోషిమాలో 1,00,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం అణుబాంబుల హిరోషిమా మీద వేసిన దానికంటే కొన్ని 100 రెట్లు ఉంటాయి. ఎప్పుడు కూడా ఇంత పెద్ద దేశాలకు ఒక్కో అణుబాంబులు సరిపోవు. అందుకని వీళ్ళు 160 180 ఉన్నాయి, మన దగ్గర 160 ఉన్నాయి. ఇవి సరిపోవు. ఇప్పుడు చైనా 1000 తయారు చేసేసుకుంటుంది, 1000 దాకా పెరుగుతాయి 2030. రష్యాకి అయితే 6000 ఉంటాయి, అమెరికా దగ్గర 5000 ఉంటాయి. ఒక్క అణుబాంబు ఎప్పుడు సరిపోదు, చాలా అణుబాంబులు ఉపయోగిస్తారు. ఈవెన్ హైడ్రోజన్ బాంబులు కూడా ఉపయోగిస్తారు. రైట్. అండ్ ఏదైనా ఐ మీన్ ఈ అణుబాంబుని తీసుకెళ్ళడానికి వాహకం ఉండాలి కదా, వాహకంగా దేన్ని ఉపయోగిస్తారు? మిసైల్ అండి ముఖ్యమైనది విషయం అండి. దీన్ని ఏమంటారంటే అణుబాంబులు ఎన్ని ఉన్నాయని కాదు, నీ దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, అణుబాంబులు ఎలా ప్రయోగించాలనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అణుయుద్ధం. ఈ అణుయుద్ధం అనేది ఒక్కసారి చర్చించుకోవాలి. అణుయుద్ధం అనేది ఏంటంటే 180 ఉన్నాయి, మన దగ్గర 160 ఉన్నాయి. ఇవి ఎలా ప్రయోగించాలి, ఇవి ఎలా ప్రయోగించాలనడానికి రక్షణ ఇప్పుడు డిఫెన్స్ ఎనాలిసిస్, డిఫెన్స్ లో ఎలా ఉంటదంటే ట్రయోడ్ అంటారు. ట్రయోడ్ 3 వాహకాల సిస్టమ్ అంటారు, ట్రయోడ్ అంటారు. ఈ ట్రయోడ్ అంటే ఏంటనండి, ఈ ట్రయోడ్ ఏంటంటే ఒకటి ఎయిర్ ఫోర్స్ ద్వారా అణుబాంబులు వేయొచ్చు, ఒకటి ఎయిర్ ఫోర్స్ ద్వారా అణుబాంబులు వేయొచ్చు, నెంబర్ 2 మిసైల్స్ ద్వారా అణుబాంబులు వేయొచ్చు. అవి ల్యాండ్, ఒకటి ఎయిర్ ఫోర్స్, 2 మిసైల్స్, 3 నేవీ అని ఒకటి ఉంటుందండి. ఈ 3 ట్రయోడ్ అంటారనమాట. ఇందాక నేను చెప్పాను కదండి, అరిహంత్, INS అరిహంత్లో అణుబాంబులు ఉపయోగించవచ్చు. ఇది ఇప్పుడు అణువు యుద్ధం ఒక్కసారి ఎవడ ముందు చేస్తే వాడిదే విన్ను. ఒక్కసారి మనం పాకిస్తాన్ మీద ఒక 10 అణుబాంబులు 20 అణుబాంబులు ఒకేసారి వేసేసామనుకోండి, ఇంకా అది సర్వనాశనం అయిపోద్ది. ఎయిర్ ఫోర్స్ పనిచేయదు, ఆర్మీ పనిచేయదు, ఏది పనిచేయదు. కానీ ఈ 10 అణుబాంబులు వేసిన తర్వాత కూడా నాశనాన్ని నిలబడుకుని శత్రు దేశాన్ని అణుబాంబులు వేయగలగాలి. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఎయిర్ ఫోర్స్ వేసేసింది, ఎయిర్ ఫోర్స్ నాశనం అయిపోద్ది, గాల్లో అసలు పొల్యూషన్ వచ్చేస్తాయి, ఎయిర్ ఫోర్స్ నాశనం అయిపోద్ది, ఆర్మీ నాశనం అయిపోద్ది. ఇలాంటి సమయంలో తన అణుబాంబు తీసి శత్రు దేశం మీద వేయలేరు. కానీ సముద్రంలో ఎక్కడో కిలోమీటర్ లోపల నెక్కున్న INS అరిహంత్ అనేది అది దానికి ఏమవుతుంది కదా, అది అణుబాంబు వేయగలిగింది. అంటే ఏంటంటే అణుయుద్ధం ఎప్పుడు జరగదు అంటే శత్రువుని ఒరే నువ్వు వేస్తే నేను వేయగలను అంటేనే ఆగిద్ది యుద్ధం. నేను వేసిన తర్వాత నేను ఒకరిని కొట్టిన తర్వాత వాడు నేను కొట్టలేడంటే ఇంకా భయం లేదు కదా, నేను కొట్టిన వాడిని తిరిగి 10 కొడతాడనే భయం ఉండాలి. అంటే అణుయుద్ధం డిటరెన్స్ అంటారు ఇక్కడ. సో పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించి వస్తే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఇండియా దగ్గర ట్రయోడ్ 3 ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ ద్వారా ప్రయోగించవచ్చు, మిసైల్ ద్వారా, జలంతర్గాముల ద్వారా. సో ఎక్కడి నుంచైనా ప్రయోగించే శక్తి. కానీ పాకిస్తాన్కి జలంతర్గాములు లేవు. సో పాకిస్తాను నేవీ లోపలికి వెళ్ళి ప్రయోగించలేదు. అంటే మనం వేసేస్తే ఇంకా అది నాశనం అయిపోతుంది. సో అణుయుద్ధంలో మనం ముందు ఉంటాం. కానీ
అది అణుబాంబులు మాత్రం ప్రయోగిస్తే ఇది చాలా ముఖ్యమైనది. అణుయుద్ధం కోసం అందరూ అణుయుద్ధం అంటారు కదండి. ఈ విషయాన్ని మనం ఒక్కసారి చూడాలన్నమాట. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ అణుబాంబు భారత్ మీద వేస్తే కేవలం ఇదిగో దగ్గరున్న 15-20 కిలోమీటర్లు ఉన్న సిటీ అమృత్సర్, ఈ లాహోర్ నుంచి అమృత్సర్, ఈ గుజరాత్ అహ్మదాబాద్ దాకానే ప్రయోగించగలిగింది. ఎందుకంటే ఆ అణుబాంబులు భారత్ వచ్చే లోపల మనం ఆపేస్తాం వాటిని. రెండు దూరం లాలేదు, ప్రయోగించే శక్తి వాటికి లేదు. కానీ ఇక్కడ ఒకటండి, అమృత్సర్ ప్రయోగించిన, అహ్మదాబాద్ మీద ప్రయోగించిన, మనం ఏళ్ల మీద వేసిన 50 కోట్ల మంది ప్రజలు చనిపోతారు. 50 కోట్ల మంది చనిపోతారు. ఇంకొకటి ఏంటంటే ప్రపంచం ఈ అణుయుద్ధానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకో, ఇది దీని మీద వేస్తే వెంటనే 50 కోట్ల మంది చనిపోతారండి. ఇది ఒక 10 వేస్తే మనం 10 వేస్తాం, 50 కోట్ల మంది చనిపోతారు. కానీ 10 అణుబాంబులు అంటే ఏంటంటే ఈ అణుబాంబులతో అక్కడతో అయిపోదు. మామూలు బాంబు పేలిపోయి పొగ 2 గంటల్లో పోవడం కాదు. ఆ రేడియేషను అది మొత్తం సూర్యుడి నుంచి భూమికి వచ్చే సూర్య రశ్మిని ఆపేస్తారన్నమాట ప్రపంచం అంతా. చూడండి, ఇక్కడ పేలింది ప్రపంచం అంతా విస్తరిస్తుంది, ఆ తర్వాత స్ట్రాటోస్ఫియర్లోకి వెళ్ళి ఆపేస్తుంది. సో ఇక్కడ 50 కోట్ల మంది చనిపోతారు కదా, విత్ ఇన్ 6 నెలల్లో ప్రపంచంలో 500 కోట్ల మంది చనిపోతారు అన్నమాట. అంటే అణుయుద్ధం ఏ 2 దేశాల మధ్య కూడా రాకూడదు, ప్రపంచం అంతమైపోద్ది. అది ఎప్పుడైనా చర్చించుకుందాం. న్యూక్లియర్ వింటర్ అంటే ఏంటో, న్యూక్లియర్ వింటర్ అంటారన్నమాట. ఈ ప్రపంచంలో ఇప్పుడు 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి, హైదరాబాద్ అణుయుద్ధం జరిగింది అనుకోండి, అది -10 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే యుద్ధం అంటే ఇప్పుడు అంటే భారత లక్ష్యం ఏంటంటే, టార్గెట్ ఏంటంటే ఉగ్ర మూకలు లేకపోతే సైన్యం, అంతేగాని పాక్ ప్రజలు కాదు కదా. మరి పాకిస్తాన్ ఏ రకంగా ఆలోచిస్తుంది ఇండియా విషయంలో? ఇండియా విషయం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన భారతదేశ యుద్ధ తంత్రం ఎలా ఉంటుందంటే ధర్మబద్ధంగా ఉంటుంది. శ్రీరాముడి యుద్ధం, అరే లంకలో ప్రజలు ఎందుకు చనిపోవాలి, పనిష్ చేసినోడు రావణుడు తప్పు చేశాడు, రావణుడు చచ్చిపోవాలి, రావణుడు ఫ్యామిలీ చచ్చిపోవాలి. కానీ వీళ్ళు కాదు, విభీషణుడు ధర్మవంతులు కాదు. అది భారత యుద్ధ తంత్రం. అసలు అంతర్జాతీయ చట్టాలు అవే చెప్తాయి. భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజల్ని శిక్షించాలని ఉండదు. కానీ అదేం చేస్తారు, నేను పహల్గామ్లో చూసాం కదా, ఎవడు కాదు బై హుక్ ఆర్ క్రూక్ వాడు చావాలి అంతే శత్రువు. మనం ఏంటంటే శత్రువు చావాలి కానీ అమాయకమైన ప్రజలు చనిపోకూడదు అంటది మనది. కానీ పాకిస్తాన్ అలా పట్టించుకోలేదు, ఇష్టం వచ్చినట్టు చేసి. నిన్న చూసాం పహల్గాము